హైదరాబాద్లో ఓటర్ సవరణ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి బోరవండ్లో పర్యటించిన మంత్రి అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటర్ ఎమ్యునరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపాలని, జూలై 24తో గడువు ముగినున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, బిఎల్ఓలపై దాడులు చేయకుండా ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సవరణ కొరకు వస్తున్నటువంటి వాళ్ళను బాజాబ్తా ఎన్నికల కమిషన్ టోపీ పెట్టింది, బ్యాడ్జ్ ఇచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి బ్యాగుతో సహా వాళ్ళకి రికగ్నిషన్ కొరకు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళకి అందరూ సహకరించమని సందర్భంగా కోరుతున్నాం. సికింద్రాబాద్ లో ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోండా డివిజన్ బండిమెట్లో కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఓట్ల వివరాలు అడగడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ఆయన ప్రస్తుత వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ఫారాల పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని, సిబ్బందిని పెంచి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ప్రతి స్కూల్లో మెరుగైన వసతులు కల్పించి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. రసూల్పుర ప్రభుత్వ పాఠశాలలో సోలార్ పవర్, వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, భవన మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కోసం నిధులు వినియోగించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మిల్లెట్స్, టిఫిన్, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బ్యాగులు, దుస్తులు, స్టడీ మెటీరియల్, స్పోర్ట్స్ కిట్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఎస్ఐఆర్ నమోదు విధిలో భాగంగా పనిచేస్తూ దాడికి గురైన బిఎల్ఓలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత బిఎల్ఓలు తమపై జరిగిన దాడిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విజయలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, తమ సమస్యలను అర్థం చేసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మహిళా కమిషన్పై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు. బిఎల్ఓల భద్రత, రక్షణకు చర్యలు తీసుకుంటామని గద్వాల్ విజయలక్ష్మి హామీనిచ్చారు. Excellent job. చేశారు, మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఉప్పల్ నియోజకవర్గంలోని రామతపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 19 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువు ఎల్టీఎఫ్ బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. చెరువును ఆక్రమణ నుంచి విముక్తం చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వాకింగ్ ట్రాక్లు, హరితవనం, లైటింగ్, రక్షణ గోడలు, డ్రైనేజ్ సదుపాయాలతో చెరువు రూపురేఖలు మారనున్నాయి. ఉప్పల్లోని పన్ను చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మెరుగైన వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర సందడి భాగ్యనగరంలో మొదలైంది. చారిత్రక గోల్కొండకోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మహోత్సవాలకు నాంది పలికే అత్యంత విశిష్టమైన ఘట్టమే మెట్ల పూజ. గోల్కొండకోట మెట్లను పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు భావిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం మెట్ల పూజ. ఎంతోమంది మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో మెట్లను పూజిస్తూ అమ్మవారి దర్శనానికి పైకి ఎక్కుతూ ఉంటారు. ఇన్ని మెట్లను కూడా లెక్క చేయకుండా అమ్మవారి మీద భక్తితో కూడా ఒక్కో మెట్టికి పసుపు కుంకుమని పెడుతూ పైకైతే ఎక్కుతూ ఉంటారు. అంటే బోనాల జాతర అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అయితే ఈ వేడుకల్లో అధికారికంగా ప్రారంభమయ్యేది మాత్రం మెట్ల పూజతోనే. అయితే గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక అమ్మవారిని దర్శించడానికి భక్తులను వేలాది మంది వస్తూ ఉంటారు. అయితే ఈ మెట్లన్నీ పైకెక్కే క్రమంలో కూడా ఈ మెట్లనే అమ్మవారికి దారితీసే మార్గంగా కూడా భావిస్తారు. అందుకే వీటిని ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. జాతర ప్రారంభానికి ముందే కోట ప్రవేశద్వారం దగ్గర ఉన్న మెట్లను శుభ్రం చేసి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరిస్తూ ఉంటారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఈ మెట్లను భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఎంతో భక్తిగా పైకైతే ఎక్కుతూ ఉంటారు. అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గం ఎంతో పవిత్రమైనది. ఈ దారిలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం కోసం కూడా కోరుకుంటూ ఈ పూజతో చేస్తారు. ఇది జాతర ఎటువంటి విఘ్నాలు కలగకుండా సాఫీగా ముందుకు సాగాలని కోరుకునే ఒక ముఖ్యమైన సాంప్రదాయం. అయితే మెట్ల పూజతో మొదలయ్యే ఈ ఉత్సవాలు ఆ తర్వాత సుమారుగా 4 రోజుల పాటు ఆషాఢ మాసంలో మొత్తం అంతా కూడా కొనసాగుతూ ఉంటాయి. మెట్ల పూజ జరిగిన రోజు నుంచి కూడా గోల్కొండ కోట ప్రాంతం అంతా కూడా భక్తులతో కలకలలాడుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి నగరం నుంచి అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అయితే భారీగా తరలి వస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల ద్వారా తెలంగాణ ప్రాంతీయ జీవన శైలి, కళలు, మన సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్తాయి. పోతరాజుల విన్యాసాలు, డప్పుల మూతతో పాటు కోట ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభనత సంతరించుకుంటుంది. అంటే ముఖ్యంగా ఈ మెట్ల పూజ చూసుకున్నట్లయితే కూడా జీవితంలో వచ్చే ఒక్కొక్క కష్టాన్ని కూడా దిగమిందుతూ వాటన్నిటిని కూడా దాటుకుంటూ పైకి ఎక్కడం లాగా వీటినైతే భావిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు నమ్మకంతో అయితే కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే ఆ అమ్మవారిని కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు. ఎంతోమంది మహిళలు కూడా ఎన్ని మెట్లున్నా అంటే వందలాది మెట్లున్నప్పటికీ కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా కష్టం అనిపించుకోకుండా కూడా కుటుంబంతో సహా కూడా కొంతమంది పసుపు కుంకుమతో అలంకరిస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది కోరికలు నెరవేరాలని, మరికొంతమంది కోరిన కోరికలు నెరవేర్చినందుకు కూడా అమ్మవారికి భక్తితో పెడుతుంటారు. మరికొంతమంది బోనం సమర్పించే ముందు సాంప్రదాయంగా కూడా ఇంట్లోని పిల్లలతో సహా కూడా పెట్టిస్తూ ఉంటారు. పసుపు కుంకుమలతో ఇలా బొట్లు పెడుతూ ఎక్కడం ద్వారా అమ్మవారి దయ వారిపై ఉంటుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కోట ప్రాంతంలోని అన్ని మెట్లంతా కూడా ఇప్పుడు పసుపు కుంకుమతో కలకలలాడుతూ ఉన్నాయి. సో ఎల్లుండి జరగబోయే ఈ బోనాల ఉత్సవాలకి ఇప్పటికే అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే కూడా భక్తులతో గోల్కొండ కోట అంతా కూడా కలకలలాడుతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్. హైదరాబాద్ నగరం ఆషాఢ బోనాలకు సిద్ధమవుతోంది. అమ్మవారికి సమర్పించడానికి అద్భుతమైన బోనం కుండలు తయారు చేస్తున్నారు. కార్వానికి చెందిన కళాకారిణి లత కుండలపై అమ్మవారి ప్రతిరూపంతో ఎంతో ఆకర్షణీయంగా బోనాలు తయారు చేస్తున్నారు. బోనాలను చూసిన భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ ప్రత్యేక కళ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆషాఢ మాసం హైదరాబాద్ నగరం అంటే అందరికీ గుర్తొచ్చేది నగరంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బోనాల జాతరే. ఈసారి బోనాల జాతర 16వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరం బోనాల జాతర కోసం ముస్తాబవుతోంది. 16వ తేదీన శ్రీ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల జాతర షురూ కాబోతుంది. ఇక నగరవాసులంతా కూడా 4 రోజుల పాటు ఆధ్యాత్మిక చింతనలో మునకవేయడానికి సిద్ధమవుతున్నారు. లత గారు బోనం కుండలను తయారు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఈ బోనం కుండలు ఉన్నాయో. అంటే బోనం కుండ మీద అమ్మవారి ప్రతిరూపం ఉంది. ఎంత అద్భుతంగా ఉందో నిజంగా. కుండ మీద అమ్మవారి ప్రతిరూపం అంటే అమ్మవారిని తీసుకొస్తున్నామన్న ఒక అనుభూతితో అయితే భక్తులంతా కూడా ఈ కుండలను తీసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మర సామాజిక వర్గం తరపున ప్రతి సంవత్సరం కూడా 500 బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ బోనాలు కూడా లతగారే తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? అమ్మవారి ప్రతిభను ఈ బోనం కుండ మీద వేయాలని ఎలా థాట్ వచ్చింది?
అమ్మవారు వేయడం వల్ల సేమ్ అచ్చం బోనం కుండా అమ్మవారిని ప్రతిబింబం దించినట్లుగా కనిపించింది కాబట్టి కొద్దిగా చేసి మార్కెట్లో పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి చేసినాము. కానీ మార్కెట్లో బాగుంది. అక్కడ తర్వాత మేము గోల్కొండ అమ్మవారికి మాకు ఫస్ట్ అక్కడనే ఎక్కుతాయి కాబట్టి అక్కడ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాము. మాకు అక్కడ నుంచి తెలంగాణ గోల్కొండ కుమ్మల్రా ఉత్సవ సమితి వాళ్ళు మాకు ఈ కుండలను చూసి అట్రాక్టివ్గా ఉండడం వల్ల అమ్మవారికి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఆర్డర్ వచ్చింది. మేము అప్పటి నుంచి మాకు ఒక 100 కుండల నుంచి ఇయర్ పెరుగుతూ 500 కుండల వరకు మాకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 500 కుండలు ఇస్తున్నారు కదా, వాటితో పాటు ఇవి చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. చాలా పెద్ద కుండ, అంటే సెట్ బోనం తయారు చేశారు. సో ఇంత పెద్ద బోనాన్ని తయారు చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద బతుకమ్మలను అట్రాక్టివ్గా పెట్టడానికి ఎట్లా చేస్తామో అట్లా అట్రాక్టివ్ కనబడడానికి పెద్ద కుండలను చేసినాము. కానీ అమ్మవారికి ఎక్కించేది మాత్రము బోనం కుండ, పైన సాకకుండా పైన దీపాలు మాత్రమే. అది 3 కుండలు కలిపి పెద్ద ఒక బోనం అమ్మవారికి సమర్పించుకున్నట్లు అవుతుంది. ఈ పెద్ద కుండ ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కనబడడానికి చేస్తున్నాం మేడం. సో అమ్మవారికి బోనం తయారు చేయడం అంటే అది ఒక గొప్ప అవకాశము, ఒక అమ్మవారి కృప మీ మీద ఉంటేనే ఈ అవకాశం వచ్చింది అనుకోవచ్చు కదా. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే మాకు ఏటా రావడము, మేము మా ఇంటి నుంచి అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి మా ఇంటి నుంచి బోనాలను సమర్పించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో ఈ కుండలు తయారు చేస్తున్న సార్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుమ్మర్లే ప్రాధాన్యం తీసుకొని మొట్టమొదటి బోనం అమ్మవారికి ఎక్కిస్తే బాగుంటుందనే ఆలోచనతో, ఎందుకనగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల దగ్గర కుమ్మర్లే పూజారులు, వాళ్ళే మొట్టమొదటిగా పండుగ రోజు అమ్మవారి ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి బట్టలు సమర్పించడము, ఓడిబియ్యం పోయడము, తర్వాత బోనాలు సమర్పించడము వాళ్ళే చేస్తారు. కాబట్టి అదే ఆనవాయితీ గోల్కొండలో సంవత్సరాల తరబడి నుండి నడుస్తుంది, తాత ముత్తాతల నుండి. దాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున మన వాళ్ళకు, కుమ్మరి వాళ్ళకు పరిచయం చేయాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న మన హిందువులకు పరిచయం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఒక సంస్థను ఏర్పరచుకుంటే బాగుంటుందని. అదేవిధంగా ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కుమ్మరులు గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అని నామకరణం చేసి దాన్ని ప్రజల్లో ప్రచారాన్ని తీసుకెళ్ళి కుమ్మర కుటుంబాలకు తెలిపి గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తూ వాళ్ళని అందరినీ ఆహ్వానిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలతోనే ఆమె పిలుచుకున్నట్టే వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇంకా బోనాల పండగ సీజన్ అంతా కూడా ఇంతే బిజీగా బోనాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉంటామని కూడా ఇక్కడ లత కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఆషాఢ బోనాలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. అద్భుతమైనటువంటి బోనాలు కూడా సిద్ధమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్. వీకెండ్ ఫ్యామిలీతో కలిసి సరదాగా రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ను ఎంజాయ్ చేద్దామనుకునే వారు భయంతో వణికిపోతున్న పరిస్థితి ఏర్పడింది. కల్తీ ఫుడ్, నాణ్యత లేని ఆహార పదార్థాలను వడ్డిస్తున్న ఘటనలతో బయట ఫుడ్ అంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో SVM గ్రాండ్ హోటల్ నిర్వాహకులు వినూత్న విధానంతో ముందుకొచ్చారు. తమ హోటల్స్లో లైవ్ కిచెన్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కిచెన్ లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ ఆహార నాణ్యత, హైజీన్పై అవగాహన కల్పిస్తోందని, అందరూ ఓపెన్ కిచెన్ను అందుబాటులోకి తీసుకురావాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. When I reach here into the kitchen, I saw a live telecast of the kitchen. It is a great idea to give confidence to the customer. So I'm very happy to see this, and I'm going to promote this idea to Delhi as well. Oh, thank you. Thank you so much. And the food was also amazing. It was very tasty, and thank you. I feel like that I'm at home. మేము దాదాపు ఎవ్రీ మంత్ 15 రూమ్స్ తీసుకుంటాము టు అవర్ బిజినెస్ అసోసియేట్స్, సప్లయర్స్, కస్టమర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు. నా పేరు అశోక్ భార్గవ, బూర్గా అండ్ కంపెనీ. వచ్చినప్పుడు దాదాపు మంత్లీ 10 times ఇక్కడ డిన్నర్ ఇస్తాను. చాలా బాగుంటుంది. నన్ను మోర్ దెన్ ర్యాండమ్లీ ఐ గో ఫర్ కిచెన్ వితౌట్ ఇన్ఫర్మేషన్. కిచెన్ కూడా చాలా హైజీన్ ఉంటుంది. ఆల్ ప్రొడక్ట్స్ కూడా ఫ్రెష్ ఉంటాయి. కీప్ ద సేమ్ వే SVM గ్రాండ్. ఆల్ ది బెస్ట్. సికింద్రాబాద్లో జరిగే శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని
ఆలయ ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 19న ఘటాల ఎదుర్కోలుతో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు ఆగస్టు 5 వరకు కొనసాగబోతున్నాయని అన్నారు. వచ్చే నెల 2-3 తేదీల్లో ప్రధాన బోనాల జాతర వైభవంగా జరగనుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, పోలీసుల పటిష్ట బందోబస్తు, వీఐపీల రాకపోకల మధ్య కూడా సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆషాఢ జాతర రేపు 19వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ మంత్రివర్యుల చేత ఘటం యొక్క అలంకరణ సామాన్లు తీసుకుని అక్కడి నుంచి కర్బల్ మైదానం దగ్గరికి పోయి అక్కడి నుంచి అలంకారం చేసుకుని రాత్రి 10 గంటలకి దేవస్థానానికి రావడం జరుగుతుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆగస్ట్ 2వ తారీఖు నాడు బోనాల ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాల ఉత్సవాలని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతో పాటు అధికారిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున 2 మీటింగ్లు అన్ని ప్రభుత్వ అధికారులతోటి అన్ని డిపార్ట్మెంట్లతోటి ఏర్పాటు చేసి వారు ఏమేమి పని చేయాలనేది దిశానిర్దేశం చేయడం జరిగింది. నగరంలో రోజు రోజుకు మురుగునీరు పెరిగిపోతోంది. ఇందుకు తగ్గట్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి తలకిమించిన భారంగా మారుతోంది. స్థలాభావం ఇందుకు ప్రధాన కారణం. అయితే స్థలం అవసరం లేకుండా మురుగునీరు శుద్ధి ప్రక్రియను చేపట్టింది ఒక ప్రైవేట్ సంస్థ. జలమండలి అనుమతితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంతో మురుగునీరు శుద్ధి ప్రక్రియ సులభంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ విస్తరిస్తున్న క్రమంలో నగరాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య మురుగునీరు. ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో సుమారు 1700 LMDల మురుగు ఉత్పత్తి అవుతోంది. దీనిపైన దృష్టి సారించిన గత ప్రస్తుత ప్రభుత్వాలు ఎస్టీపీల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి. మొత్తం 17 ఎస్టీపీల నిర్మాణానికి అనుమతిచ్చాయి. అయితే ఎస్టీపీల నిర్మాణానికి స్థలం ఎక్కువ అవసరమవుతుండటంతో వీటి నిర్మాణాల విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అయితే దేశంలోనే మొదటిసారి జపాన్కు చెందిన బయోలెస్ టెక్నాలజీతో ఇది సాధ్యమైంది. తక్కువ స్థలంలోనే 1 MLD సామర్థ్యంతో నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది యూరోక్లీన్ TBR ప్రైవేట్ లిమిటెడ్. ఇందుకోసం 2 ఏళ్ల కిందట జలమండలి MDని కలిసి ఈ ప్రాజెక్టును వివరించి కొంత స్థలం మాత్రమే చాలన్నారు. ప్రయోగాత్మకం కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకోకుండా సదరు ప్రైవేట్ సంస్థనే జైకా నిధులతో తమ ప్రాజెక్టుని పూర్తి చేశారు. అసలు స్థలం అవసరం లేకుండా నాలాల వద్దే చిన్నపాటి స్థలంలోనే వీటి నిర్వహణ చేయొచ్చని సదరు కంపెనీ ప్రతినిధులు జలమండలి MD అశోక్ రెడ్డికి తెలియజేశారు. ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏంటంటే ఇది జపనీస్ టెక్నాలజీ. వాళ్ళు ఈ వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఛానల్ లాగా కట్టి మనలాగానే వాళ్ళకి 1960s 70s లో వాళ్ళ వాటర్ క్వాలిటీ కూడా మనలాగానే ఉండేది. ఎక్కడికక్కడ డ్రైన్లు నాలాలు వదిలేయటం, కనెక్షన్ లేకుండా ఉండటం. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికక్కడ వాటర్ని ఒక క్రమబద్ధిగా పంపించడం, దానిలోంచి కొన్ని టెక్నాలజీస్ వాడటంలో ఇది ఒక నెంబర్ 1 టెక్నాలజీగా వాళ్ళు 1960 నుంచి ఆల్మోస్ట్ 65 year old కంపెనీ ఇది జపాన్లో. వీళ్ళు ఆ ఛానల్ అంతా కూడా మీడియా పెట్టుకుని ఇప్పుడు మనం ఇక్కడ చేసిన విధంగా ఒక వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేపాటికి ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అదే మేము ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి జైకా వాళ్ళు ఫండ్ చేశారు దీనికి జపాన్ గవర్నమెంట్ నుంచి. ఏది ఈ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ మొట్టమొదటిగా HNSSBకి మేము అప్రోచ్ అయినప్పుడు చాలా ముందుకు వచ్చి మేము ఈ టెక్నాలజీస్ మేము పెడతాము అని చెప్పి సారు, దానివల్ల మేము ఇక్కడ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మేము సార్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఫ్లోయింగ్ ఒకటి STP కట్టి ట్రీట్ చేయడం అయితే ఫ్లోయింగ్ వాటర్లో కూడా దీనివల్ల ఉంటుందని మేము కొన్ని ఇంకా రివర్స్లో కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఇక్కడ మనం హైదరాబాద్లో పెట్టాలని కోరుకుంటూ ఈ డెమోని మేము సెటప్ చేసాం సార్. బయోలేస్ వ్యవస్థ కాలుష్య కారకాలను తొలగించడానికి సహజంగా లభించే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగిస్తుంది. ఇందులో ఎలాంటి హానికర వ్యర్థాలు ఉండవని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది నిర్వహణ ఖర్చులు, నిర్వహణ అవసరాలు రెండింటినీ తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ పైలట్ ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు జలమండలి MD అశోక్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టు ద్వారా సాధించిన ఫలితాలు, నీటి నాణ్యతలో వచ్చిన మార్పులను దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యతలో మార్పు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతను
పీసీబీ పరిశీలించిన తర్వాత భవిష్యత్తులో హైదరాబాద్లో నిర్మించనున్న కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నందున ఇలాంటి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఇది ఫ్లోటింగ్ లో అవుతుంది సార్. మీరు నాలాలో కనుక అరేంజ్ చేస్తే నాలాలో వచ్చేది ఫ్లోట్ చేసుకుంటూ క్లీన్ అవ్వకుండా లాస్ట్కి వెళ్ళేసరికి క్లీన్ వాటర్ వస్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే కుక్కటపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక దగ్గర చేసి మళ్ళీ 5 కిలోమీటర్లు వదిలేయడం కాదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎవ్రీ 100 మీటర్స్ కి 200 మీటర్స్ కి చేసుకుంటూ ఒక 10 కిలోమీటర్లు అలాగే మొత్తం చేసుకుంటూ వచ్చేస్తారు. సో ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ ట్రీట్ అవ్వకుంటే చివరికి వస్తుంది. మధ్యలో కొన్ని జాయిన్ అవుతూ ఉంటాయి. ఐడియా ఏంటంటే ఇప్పుడు వచ్చే మొత్తం స్ట్రీమ్ ని మొత్తం కూడా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాలా మాకు ఇచ్చేయండి, మేము విత్ ఇన్ ద నాలాలో చేస్తాం, మాకు ల్యాండ్ కూడా అక్కర్లేదు. ట్రీటెడ్ వాటర్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్ చేసి ఇస్తున్నారో ఎండ్ పాయింట్ లో మేము అదే ఇస్తాము అనేది వాళ్ళు ప్రపోజల్. అసలే స్పేస్ అవసరం లేకుండా చేయొచ్చు. ఒకవేళ స్పేస్ కన్స్టెంట్ ఉంటే హాఫ్ ఆఫ్ ది ప్లేస్ లో చేయొచ్చు. రెండవది హాఫ్ ఆఫ్ ది టైంలో సేమ్ క్వాంటిటీ చేయొచ్చు. రెండవది O&M కాస్ట్ కూడా చాలా తగ్గించి చేయొచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను అధికారుల అధ్యయనం తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ టెక్నాలజీని విస్తరించే అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. భాగ్యనగరం అంటే బోనాలు. ఆషాఢ మాసం వచ్చిందంటే నగరంలో పూనకాల జాతర మొదలవుతుంది. ఎప్పుడెప్పుడని భక్తులు ఎదురు చూస్తున్న ఆ ఆషాఢం రానే వచ్చింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం అందనుంది. ఈ నెల 16న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో రాష్ట్రంలో అధికారికంగా బోనాల ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. గ్రామీణ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, జగదాంబిక వంటి అమ్మవార్లను ఎంతో భక్తితో పూజించి బోనాలు అయితే సమర్పిస్తారు. అయితే ఈ బోనాల ఉత్సవాలు కూడా ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి బోనం కూడా గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఈసారి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఆనవాయితీ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా మొదటి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభమయ్యి ఆ తర్వాతే రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ ఆలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, అదేవిధంగా లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే జరుగుతాయి. అయితే గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాట్లను కూడా ఆలయ ఈవో వసంత పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే అమ్మవారి ఆలయానికి రంగులు వేసే పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. దాదాపుగా 20 కోట్ల బడ్జెట్తో అయితే పనులు సాగుతున్నాయి. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అయితే 20 కోట్లను మంజూరు చేసింది. ఉత్సవాలు జరిగే రోజుల్లో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు భక్తుల కోసం కూడా కోటలోకి ఉచిత ప్రవేశాన్ని అయితే కల్పించనున్నారు. బోనాలు ప్రారంభమైన రోజున అంటే 16వ తేదీన కూడా లంగర్ హౌస్ నుండి గోల్కొండ వరకు తొట్టెల ఊరేగింపుతో అత్యంత ఘనంగా జరగనున్నాయి. లంగర్ హౌస్ చౌరస్తాలో తొట్టెలకు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు అమ్మవారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను అయితే అధికారికంగా ప్రారంభిస్తారు. బ్యాండ్ మేళాలు, పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు నడుమ భారీ తొట్టెల ఊరేగింపు అయితే గోల్కొండ బడా బజార్కి అయితే చేరుకుంటుంది. బడా బజార్లోని పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు చేసిన తర్వాత విగ్రహాన్ని పల్లకిపై నుంచి తొట్టెల ఊరేగింపుతో పాటు గోల్కొండ కోటపైకి అయితే తీసుకువెళ్తారు. కోటపైకి చేరుకున్న తర్వాత మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో శాఖ సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా త్వరలోనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కుండా సురేఖలు కూడా అధికారులతో కలిసి మరిన్ని సమీక్షలు కూడా నిర్వహించనున్నారు. సో ఈ నెల 16వ తేదీన జరగనున్న ఈ బోనాల ఉత్సవాలకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే భక్తులకి కావచ్చు, బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ నగరం ఆషాఢ బోనాల వేడుకలకు రెడీ అవుతోంది. ఇప్పటికే గోల్కొండలో బోనాల సందడి ప్రారంభమైపోయింది. మరి ఈ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మెట్ల పూజను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ తల్లి మా కోరికలు తీర్చు అంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు. గోల్కొండ బోనాలలో మెట్ల పూజకు ఉన్న విశిష్టతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరం ఆషాఢ జాతరకు సిద్ధమవుతుంది. జూలై 16వ తేదీన గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల పండుగ షురు అవుతుంది. అయితే గోల్కొండలో
బోనాల పండగకు ముందు నుంచే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మెట్ల పూజ ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ మెట్ల పూజకు ఎంతో విశిష్టత ఉంది. గోల్కొండ కోటకు అమ్మవారిని చేరుకోవడానికి దాదాపు 380 మెట్లు ఉన్నాయి. వస్తున్నటువంటి భక్తులంతా కూడా తమ కోరికలను తీర్చు తల్లి అంటూ కూడా ప్రతి మెట్టును పూజిస్తూ కూడా కుంకుమ పసుపు పెట్టుకుంటూ మెట్లను అలంకరిస్తూ కూడా ఈ పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఈ మెట్ల పూజ ప్రారంభం అయింది అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎంతో అద్భుతంగా అయితే పసుపు కుంకుమ బొట్లతోటి ఈ మెట్లను పూజించుకుంటూ కూడా భక్తులు అమ్మవారిని చేరుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి ఏడు అంటే ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వారంతా కూడా ప్రతి ఏడు ఈ మెట్ల పూజను నిర్వహిస్తారు. తాము కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చు అమ్మ అంటూ కూడా ఈ మెట్ల పూజ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఎక్కుతున్నటువంటి ఒక్కొక్క మెట్టు తమ జీవితంలో తమకి వచ్చేటువంటి ఒక్కొక్క ఛాలెంజ్ అంటే ఒక కష్టంగా భావిస్తూ ఉంటారు. ఆ మెట్లను పూజిస్తూ ఆ మెట్టును ఎక్కే కొలది కూడా ఆ కష్టం తీరిపోయిందనే భావనతోటి కూడా ఈ మెట్లన్నింటినీ పూజిస్తూ కూడా అమ్మవారిని చేరుకుంటారు. బోనాల పండుగ అయ్యే వరకు కూడా ప్రతినిత్యం ఈ మెట్ల పూజ ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. మహిళలంతా కూడా అమ్మవారికి ఈ మెట్ల పూజ చేస్తూ కూడా అమ్మవారి దగ్గరికి చేరుకుంటూ ఉంటారు. ఇప్పటికే గోల్కొండ కోటలోని మెట్లన్నీ కూడా పసుపు కుంకుమ బొట్లతోటి ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాము కోరిన కోరికలు నెరవేర్చు తల్లి అంటూ కూడా ఈ మెట్ల పూజను చేస్తూ ఉంటారు. ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, తమకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా కూడా తీర్చేటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని చేరుకోవడానికి ఈ మెట్లన్నింటినీ కూడా పూజిస్తూ వెళ్తూ ఉంటారు. ఇక తాము కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాత కూడా ఈ మెట్ల పూజ చేస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండ కోటలో ఈ మెట్ల పూజ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచే భక్తులైతే నిర్వహిస్తూ ఉన్నారు. ఆషాఢ బోనాల జాతర అయిపోయే వరకు కూడా ఈ మెట్ల పూజ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.